మీరు ఎప్పుడైనా ఒక నిర్ణయాన్ని పశ్చాత్తాపపడుతూ దాన్ని సరిచేయడానికి మరింత పెద్ద తప్పును చేశారా? ఈ రోజు ఇజ్రాయెల్లో ఒక కీలక క్షణం అన్వేషించబోతున్నాం. అది మనకు విధేయత, నిజమైన పశ్చాత్తాపం మరియు దేవుని వాక్యం మారని స్వభావం గురించి శక్తివంతమైన పాఠాలను నేర్పిస్తుంది. ఈ రోజు మన ముఖ్యమైన సత్యం, నిజమైన పశ్చాత్తాపం మన తప్పుల పట్ల విచారంతో కాకుండా మన హృదయంలో నిజమైన మార్పును కలిగించి దేవుని వాక్యంపై విధేయత మరియు విశ్వాసాన్ని కలిగించాలి. అది వినాలనుకోని విషయమైన మనం నంబర్స్ 14 మరియు 15, ద్వితీయోపదేశకాండం 2 మరియు కీర్తన 93 నుండి భాగాలను లోతుగా పరిశీలించబోతున్నాం. ఈ శాస్త్ర వాక్యాలు ఇజ్రాయెల్ ప్రజలు నిరాకరించిన తర్వాత జరిగిన పరిణామాలను వివరిస్తాయి మరియు వారి అరణ్య సంచారాల ప్రారంభం. ఈ కథ దేవుడు అవిశ్వాసి కనాను దేశంలో ప్రవేశించలేరని తీర్మానించిన వెంటనే కొనసాగుతుంది. నంబర్స్ 14:39 మనకు చెబుతుంది, మోషే ఇజ్రాయెల్ ప్రజలకు తెలియజేసినప్పుడు వారు తీవ్రంగా విలపించారు. తొలుత చూస్తే ఇది పశ్చాత్తాపంలా అనిపించవచ్చు, కానీ తర్వాత ఏమి జరుగుతుందో గమనించండి. మరుసటి ఉదయం ఇజ్రాయెల్ ప్రజలు ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. వారు అంటారు, మేము పాపం చేశాము, ఇప్పుడు ప్రభువు వాగ్దానం చేసిన భూమికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. అది బాగానే అనిపిస్తోంది కదా. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. దేవుడు ఇప్పటికే తన మాట చెప్పాడు. ఆయన వారు ఆ భూమిలో ప్రవేశించరని, 40 సంవత్సరాలు అరణ్యంలో సంచరించాల్సి ఉంటుందని ప్రకటించాడు. మోషే వారిని హెచ్చరించారు, మీరు పైకి వెళ్ళవద్దు, ఎందుకంటే ప్రభువు మీతో లేడు. మీ శత్రువుల చేతిలో మీరు ఓడిపోతారు. కానీ వినలేదు. తమ అహంకారంలో వారు యుద్ధానికి వెళ్లి ఘోరంగా ఓడిపోయారు. ఈ సంఘటన ఒక ముఖ్యమైన సత్యాన్ని వెల్లడిస్తుంది. ఫలితాల పట్ల విచారం నిజమైన పశ్చాత్తాపం కాదని. ఇజ్రాయేలీలు ఆశీర్వాదాన్ని కోల్పోయినందుకు బాధపడ్డారు, కానీ వారు నిజంగా పశ్చాత్తాపం చెందలేదు. వారు నిజంగా పశ్చాత్తాపం చెంది ఉంటే దేవుని తీర్పును అంగీకరించి ఆయన మాటను నమ్మేవారు. ఏ నమూనా సంఖ్యాకాండము 15లో చూస్తాం. సబ్బాతు దినమున కట్టెలు ఏరుచున్న వ్యక్తి శబ్దబాధను ఉంచారని దేవుని తెలుసుకున్నప్పటికీ అవహేళన చేశాడు. దీని ఫలితంగా అతను శిక్ష ఎదుర్కొన్నాడు. 93 కీర్తనకు అనుసంధానిద్దాం. ఈ కీర్తన ఈ సంఘటనలను నేరుగా వివరిస్తే కాదు, కానీ వాటిని అర్థం చేసుకోవడానికి శక్తివంతమైన రూపాన్ని అందిస్తుంది. ప్రభు పరిపాలిస్తున్నాడు. ఆయన మహిమతో కప్పబడ్డాడు. వచనం 1 దేవుని సార్వభౌమాన్ని హైలైట్ చేస్తుంది. ఇది ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞలను అతిక్రమించేందుకు ప్రయత్నాలకు విరుద్ధంగా ఉంటుంది. నీ సింహాసనం ప్రాచీన కాలంలోనే స్థాపించబడింది. నీవు శాశ్వతుడవు. పద్యం 2 దేవుని వాక్యం మరియు తీర్పులు కాలాతీతమైనవని గుర్తు చేస్తుంది. గర్జించే మెరుపులా, మహాసముద్రపు అలలా, సముద్రపు తుఫానులా పరమోన్నతుడైన ప్రభువు మరింత శక్తివంతుడు. ఇది పద్యం 4 వారి పరిస్థితులలో గందరగోళం ఉన్నప్పటికీ దేవుడు నిలిచే ఉంటాడు మరియు నియంత్రణలో ఉంటాడు. ప్రభువా, నీ విధానాలు స్థిరంగా నిలుస్తాయి. ఇది పద్యం 5 దేవుని ధర్మశాస్త్రాలు మరియు ఆజ్ఞలు మన అభిప్రాయాల కోసం లేదా పశ్చాత్తాపం కోసం మార్పులకు లోనయ్యేవి కావు. కాబట్టి మనం దీని నుంచి ఏమీ నేర్చుకోవచ్చు. మొదటగా, నిజమైన పశ్చాత్తాపం కేవలం విచారంతోనే పరిమితం కాదు. ఇది మన హృదయ మార్పును కోరుకుంటుంది. ఇది దేవుని వాక్యానికి విధేయత మరియు విశ్వాసాన్ని కలిగించాలి. మనకు వినాలని అనిపించకపోయినా కూడా దేవుని వాక్యం స్థిరంగా నిలుస్తుంది. ఆయన మాట ఇచ్చినప్పుడు అది వాగ్దానమో తీర్పో ఫలితాన్ని మార్చలేం. మన పని దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయనకు విధేయంగా ఉండటం, కానీ ఆయన సంకల్పాన్ని మార్చేందుకు ప్రయత్నించడం కాదు. మూడవది, ఊహించుకోవడం ప్రమాదకరం. ఇశ్రాయేలీలు తమ చర్యల ద్వారా దేవుని మనసును మార్చగలమని భావించారు. అదే వారు ఓటమిని ఎదుర్కొన్నారు. మనమే దేవుని కంటే మెరుగుగా తెలుసుకున్నామని ఊహాపోహలతో వ్యవహరించకుండా జాగ్రత్తగా ఉండాలి. నాలుగవది, మన వైఫల్యాల్లో కూడా దేవుడు నియంత్రణలోనే ఉంటాడు.
ఇశ్రాయేలీయుల తిరుగుబాటు మరియు వారి అల్లకల్లోల యాత్రల మధ్య కూడా దేవుని పరిపాలన ఎప్పుడూ కదలదు. నా జీవితంలో నేర్చుకున్నది ఏమిటంటే పశ్చాత్తాపం గందరగోళం చేసుకోవడం చాలా సులభం. కొన్ని సందర్భాల్లో నేను తప్పు నిర్ణయాలు తీసుకుని వాటి పరిణామాల గురించి భయంకరంగా అనిపించింది. కానీ నిజమైన మార్పు అప్పుడే వచ్చింది. నేను నా మార్గంలో సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించడం మానేసి దేవుని వాక్యానికి లోబడిపోయినప్పుడు అది కష్టమైనప్పటికీ. కాబట్టి నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. మీ జీవితంలో ఎక్కడైనా మీరు దేవుని స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారా? మీరు పరిణామాల వల్ల కలిగిన బాధను పశ్చాత్తాపంగా గందరగోళం చేసుకుంటున్నారా? గుర్తుంచుకోండి, దేవుని వాక్యం స్థిరంగా నిలుస్తుంది. మన పిలుపు విశ్వసించడం మరియు విధేయత చూపడం అది కష్టమైనప్పటికీ. ఇశ్రాయేలీయులను అరణ్యంలో నడిపించిన దేవుడే ఈరోజు మీతో ఉన్న దేవుడు. ఆయన మీను తన వాక్యాన్ని నమ్మమని, అది కష్టమైనప్పటికీ విధేయత చూపమని మరియు ఆయన పరిపాలనలో విశ్రాంతి పొందమని ఆహ్వానిస్తున్నాడు. ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తా. మనమిప్పుడు ఈ ప్రశ్నలపై ఆలోచించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీ కోరికలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని నిజంగా నమ్మే హృదయాన్ని మీరు ఎలా పెంపొందించగలరు? ప్రతి పరిస్థితిలో దేవుని పరిపాలనను పూర్తిగా అంగీకరిస్తే మీలో ఏమీ మారుతుంది? దేవుని నమ్మి నిజమైన పశ్చాత్తాపంతో మరియు హృదయపూర్వక విశ్వాసంతో ముందుకు ఒక అడుగు వేయండి.